ఇప్పుడు ఈ డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉండదా సార్? ఎందుకు ఉంటుందండి? ఇవి లేకుండా బడ్జెట్లు ఎలా పెడతారు? మరి ఇన్ని లెక్కలతో సహా మీరే చెప్పగలుగుతున్నప్పుడు, గవర్నమెంట్ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, అన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది, మొత్తం విధ్వంసం చేసి పడేశారు అనేటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు? నేను చెప్తుంది అదే కదా సార్. ఇప్పుడు వాళ్ళు మొన్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత పెట్టిన మన బడ్జెట్లో సార్ ఈ ఫిగర్స్ డివేట్ అవ్వలేపారు కదా. అంతే కదా. ఇప్పుడు మన అబాస్పాల్ చేయడానికి 10 మాటలు చెప్తారు సార్ ఎవరైనా. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఎందుకంటే వాళ్ళు సర్వైవల్ కోసం మాట్లాడారు. ఎలక్షన్స్లో ముందు చెప్పారు మేము మాట్లాడడం అవ్వలేదు, వాళ్ళు గెలిచారు సుభాష్ సార్. కానీ ఇప్పుడు అవుట్కమ్ గవర్నెన్స్ హ్యాస్ టు డెలివర్. అంతేగా. ఇంకా పాత కథలు, శ్రీలంక కథలు ఇవన్నీ మాట్లాడితే హౌ కమ్ ఇట్ ఈస్? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎలాంటి కామెంట్లు ఏం చేసుకోండి, మీరు ఏ విధంగా ఎదుర్కోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇదంతా రాష్ట్ర ప్రజల హక్కు, రాష్ట్ర ప్రజల స్వార్జితం కదా. అన్ని కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నా కూడా ఇవన్నీ దేనికి పనికిరావున్నట్టు, ఎక్కడ ఏమి లేవన్నట్టు మళ్ళీ దావోస్ ఇవే చెప్పుకుంటున్నారు కదా, మా దగ్గర పోర్టులు ఉన్నాయి, మా దగ్గర ఫిషింగ్ హార్బర్లు నేను చెప్తుంది అదే కదా సార్. ఇప్పుడు దావోస్ వెళ్ళి మీరు 10 హార్బర్ల గురించి మాట్లాడారు. ఎస్ సార్. ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ మీద మీకు విజన్ ఉంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఎస్ సార్. బట్ ఆ విజన్కి ఎగ్జిక్యూషన్స్ ఏమి మీ దగ్గర? అంతే కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ వల్ల ఎంత వస్తుందో దానివల్ల ఇవాళ మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, విజయవాడలో ఉన్న కాలేజీలు కానీ, లేదా ఆంధ్రాలో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్స్ ఇవన్నీ మీకు తెలియవు వాటి డెన్సిటీస్ అండ్ క్యాపబిలిటీస్. ఎస్ సార్. ఒక్కసారి ఒక కాలేజీ కానీ ఒక హాస్పిటల్ కానీ అలా ఎస్టాబ్లిష్ అయిందంటే ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి ఉపయోగంగా ఉంటుంది అది. ఉద్దానం గురించి ఆ రోజు అంత ఉద్యమం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్ళి ఒకసారి మాట్లాడలేరు సార్? ఎస్, నేను అనుకుంది నా ప్రభుత్వం, నేను కూటమి అనుకున్నాను, కానీ ఇట్ ఇస్ మేడ్ అని చెప్తే ఇట్స్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ ఫర్ అవర్ స్టేట్ కదా. అంతే కదా. ఇప్పుడు నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులు శాశ్వత పరిష్కారం ఈ రోజుకి ఎదుగు ఉండగలిగాం సార్. ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు సుజలా సుఫలా వాటర్ సప్లై పథకంతో మొదలైంది. నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులు పరిరక్షించుకోగలిగాం కదా. అలా ఉద్దానంలో మీరు పడుతున్న సమస్యను మీరు వేలెత్తి చూపిస్తే సొల్యూషన్ ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏదో తాత్కాలిక డయాలసిస్ సెంటర్లో పెట్టి పరిరక్షించే కార్యక్రమానికి తెరలేపి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా దాన్ని రచించినప్పుడు గెలిచింపించిన దానికి స్పాన్ ఆఫ్ నో టైంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాడు కదా. అంటే ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ నాన్న ప్రవేశపెట్టిన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇతను తీసుకుంటున్న పడుతున్న తాపత్రయం గమనించండి. హీఈస్ మేకింగ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్స్ కదా. గవర్నమెంట్ ప్రాస్పెక్టుల్లో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి వెళ్తే వచ్చే సొల్యూషన్ని శాశ్వతంగా పరిరక్షిస్తున్నప్పుడు కూడా దాన్ని పరిరక్షణ కార్యక్రమానికి తెరలేకుండా దానికి అబాస్పాలు చేసుకుంటూ వెళ్తాం. వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ మార్క్ ఫర్ దట్. అంటే ఏంటిది? సార్, 100 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ అప్పచెప్తే ఇన్ని అద్భుతాలు చేసి చూపిస్తే దాదాపుగా 7-8 వేల కోట్ల రూపాయలతో మరలా మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం పోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అనే కబుర్లు చెప్తుంటే మీరు అన్నట్లు ఇంకెంతకాలం సార్ ఇలాగే చెప్పుకుంటున్నారు? నేను చెప్తుంది అదే కదా సార్. ఇప్పుడు మాటకి చెప్తున్నాను. ఇప్పుడు మనకేంటంటే పరిమితుల్లో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో నేను లక్ష్యాలు చెప్పాను. యనమల రామకృష్ణ గారు 100 కోట్లతో రాష్ట్ర ఖజానా అప్పు చెప్పింది దానికి వెసెస్ వీళ్ళు ఏ ఖజానా అప్పు చెప్పారు, ఎంత వైబిలిటీ ఉందో చూసుకోమనండి. ఎందుకంటే మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు అనుగుణంగా తీసుకున్న అప్పుల్లో నేను సెప్టెంబర్ క్వార్టర్కి గ్యారంటీగా మోర్ దెన్ 1 crore తీసుకోవచ్చు, 1 lakh crores తీసుకోవచ్చు అని చెప్పింది దగ్గర. ఈ 1,20,000 కోట్లు ఆల్రెడీ చేసి కూర్చున్నారు కదా స్పాన్ ఆఫ్ 6 months లో. అది ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? అంతేగా. చాలా 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 దీనిగా ఉంది. వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారంటే స్టిపులేటివ్ టైమ్స్లో మీరు కట్టిన దానికి వడ్డీలు. ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు కూడా 97,000 కోట్లే మనకి నిజమైన నెక్కరైన అప్పు. 38,000 కోట్లు నెత్తికి వడ్డీలు కలిపి మనకి ఇస్తే 1,30,000 కోట్లు యాక్సెప్ట్ చేశారు కదా మీరు. వై యూర్ ఫర్గెటింగ్ ఆల్ దట్? ప్రభుత్వ మార్గాన్ని ఏమైనా రబ్బర్ పెట్టి చెరిపే ఉదంతాలంటే చెప్పమనండి. అంతేగా. ఇది చాలా 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 తప్పండి, చాలా తప్పది. ఎక్కడో కట్ ఆఫ్ పాయింట్ ఉండాలి. గో హెడ్. ఇప్పుడు ఆడ వచ్చి మీకే రాజ్యాధికారం నాకు ఇచ్చేయమని పోరాటాలు చేసిన ఆరాటాలు పడినా 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డి ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ మళ్ళీ రీడ్ అవుతుందో రిట్రీవ్ అవుతుందో ఆలోచించుకోవాల్సిన విషయం. అట్ ప్రజెంట్ సినారియోలో వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్? అంతే కదా. హౌ లాంగ్ ఇట్ ఈస్? ఇక రాష్ట్రం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకంగా క్రియేట్ చేసినప్పుడు దాంతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయికి నేను మీరు అనుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, లేదా లోకేష్కి అప్పచెప్పేశారంటే ఏది తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ క్యారెక్టర్. అంతే కదా. ఏం మాట్లాడుతున్నారు? అర్థం ఉండలేదు టోటల్కి. ఇది చాలా చాలా ఘోరం అండి. ఇది ఇంత ఘోరంగా ఇంత అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండి అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఏ రోజు ఆ రోజు కాలక్షేపం కార్యక్రమాలు పురాణాలు చదువుకుంటాడు. దిక్కుమల్ ప్రజెంటేషన్స్ ఎన్నాళ్ళకి సస్టైన్ అవుతారు ఇలా? మరి అదేమన్నా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టే ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటెడ్ ఫిగర్స్ ఎగ్జిక్యూట్ అయి ఉన్నప్పుడు కూడా అంతే కదా. వాటిని కనీసం కన్సిడర్ చేయనంటే ఎట్లా? బిల్డింగ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, పోర్ట్లు కనిపిస్తున్నాయి, హార్బర్స్ కనిపిస్తున్నాయి, మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. డబ్బులు ఏమైపోయాయి అంటే ఏంటండి ఇది? ఎక్కడ అర్థం అండి? నాకు అర్థం కావట్లే. ఏంటి ఇదేమన్నా జేబుల ఖర్చులకి ప్రభుత్వాన్ని స్థాపిస్తారా? ఎవడన్నా
సరే అవన్నీ ఏమైపోయినాయో తెలియదు సార్. మీరు వచ్చిన 7 నెలల్లో 1,20,000 కోట్లు చేశారుగా, ఏమైపోయినాయి చెప్పండి పోనీ. ఒక్క పథకం ఇవ్వలే కదా, అట్లీస్ట్ పోనీ అప్పుడే చేశాడు, సంక్షేమం ఇచ్చాడు కదా ప్రజలకి. సార్ పోనీ అది లేదు ఇది లేదు, పోనీ ఏమైనా కొట్టితే కొత్త కట్టిస్తే స్థిరపడిపోతారంటే మెడికల్ కాలేజ్ ఎక్కడేసిన గొంగలే అక్కడే. అవును. మన సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ తీసుకెళ్ళి వాళ్ళకి అనుబంధ మాతృ సంస్థలకు అటాచ్ చేసేస్తున్నారు, 40,000 మందిని. అవును. Yeah, మార్చుకుంటున్నప్పుడు అది తప్పు కాదు, ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఒక టైప్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. లెట్ దెమ్, బట్ దాని గురించి కాదు కదా కాంట్రడిక్షన్స్ ఇక్కడ. యాజ్ ఇఫ్ ఏమీ జరగలేదు అంటే, ఏమీ జరగలేనప్పుడు 40,000 మందిని మీరు ఎలా అకామిడేట్ చేయగలుగుతున్నారు? సంథింగ్ హస్ హ్యాపెండ్ కదా అక్కడ. సార్ వాళ్ళ దగ్గర డేటా లేదా అన్న ప్రశ్న మాత్రం చాలా తప్పు సార్. బడ్జెటెడ్ ఫిగర్స్ ఆర్థిక శాఖ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ట్రెజరీ నుంచి విత్డ్రా చేసి ఇచ్చిన ప్రతి పైసాకి జవాబుదారీతనం ఉంటుందండి, కాగ్ ఆడిట్ ఉంటుంది. అవును. వాళ్ళు ఒప్పుకోరు ఇలాంటివి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన ఎప్పుడు ప్రథమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా కాగ్ రిపోర్ట్స్, గవర్నమెంట్ అథారిటీ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఎక్కడ ఏ సంస్థ నుంచి తీసుకుంటున్నారో, ఎక్కడ తీసుకుంటున్నారో ఒక అథారిటీ లేనటువంటి ఫిగర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వాటినే ఆయన కాగ్ ఫిగర్స్, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఆర్బీఐ డేటాలు అవి చేస్తున్నాడు. వీళ్ళు కూడా చేస్తారు, వీళ్ళకి వ్యవస్థలు ఉన్నాయి సార్. ఆ వ్యవస్థల నుంచి తెచ్చింది అవే మీడియా వ్యవస్థలు. ఆ భౌగోళిక ఛానల్ ఇచ్చి డేటా పట్టుకొచ్చి ప్రజెంట్ చేస్తారు. దానివల్ల ఎవరికి ఉపయోగం సార్? ఏం ఉపయోగం? ఇప్పుడు మీ బడ్జెట్ సెషన్స్ ఎంతమంది ఫాలో అయ్యారు? 6,47,000 కోట్లు అప్పని చెప్పారు ఫైనల్గా వాళ్ళు చేసినప్పుడు. అది ఎవరికి ఎంతవరకు లీడ్ అవుతుంది? నెక్స్ట్ డే యనమల రామకృష్ణుడు మాట్లాడింది 14 లక్షల కోట్లు, మళ్ళీ చంద్రబాబు గారు ఏమైపోయిందో నాకు తెలియదు, దాన్నే ప్రొపగండ చేసుకుని వెళ్తున్నారు కదా సార్. నిన్న దావోస్ వరకు అదే 10 లక్షల కోట్లు కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కామ పెట్టగలిగారు, ఎక్కడ పుల్ స్టాప్ పెట్టారు సార్. వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనం ఏమంటే ప్రభుత్వ రంగ సంస్థలను వ్యవస్థల కింద పరిగణన చేస్తాం, వాళ్ళు తపేలా ఛానల్ని వ్యవస్థల కింద పరిగణన చేస్తారు. వాళ్ళు ఇచ్చి డేటా వాళ్ళకి భగవద్గీత, ఖురాను, బైబిల్, వాళ్ళు ఏది చెప్తే అదే అదే శివగామిని శాసనాల్లో యథోమోహాలు వేసుకుని మన మొహాలు తగలెడతారు. అవి పేపర్లు చదివి చాలామంది సంఖ్యలో పేపర్లు ఎట్టుకొచ్చి విశ్లేషకులు కూడా అవే చదువుతున్నారు. చూసుకోండి కావాలంటే. మీరు విశ్లేషకుల రూపంలో పేపర్లు చదువుకుంటూ ఆ డేటాని కాంట్రడిక్ట్ చేయరు. సార్ వాస్తవాలు చెప్తే ఏమైనా చేస్తారని భయమా ఇలాంటి వాళ్ళందరికీ? భయమో వాళ్ళ కాడ ఎదురుపడి సావమనండి. నాకు దానితో సంబంధం లేదు, నా సావు నేను ఇలాగే చేస్తా. నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా చెప్తున్నా. అది నిజమెంతో అబద్ధమెంతో ప్రజలు గ్రహించుకోండి. అందుకని నా చేతిలో ఏం లేదు సార్. కళ్ళ ముందు కనబడుతున్నా నమ్మం అంటే మేమేం చేయగలుగుతాం సార్? ఎవరేం చేయగలుగుతారు చెప్పండి సార్.